హాయ్ అండి. ఎలా ఉన్నారు? నాకు రీసెంట్‌గా ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అంటే ఇలాంటిది ఒక ఆప్షన్ ఉంటదని గూడా తెలిసిన వెంటనే నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలామంది మనం ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉంటారు, కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు, బ్రాండ్ కొలాబరేట్ చేస్తా ఉంటారు గదా! వాళ్ళకి ఇదొక ఆప్షన్ ఉందని గూడా నాకు తెలిసిన వెంటనే ఇది చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. సో, ఇప్పుడు మనం ఏంటి చాలామంది కంటెంట్ క్రియేటర్స్ కంటెంట్ క్రియేట్ చేస్తా ఉంటారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే వాళ్ళ వర్క్, వాళ్ళ రికగ్నైజేషన్ కొంతమంది బ్రాండ్ కొలాబరేట్ చేస్తా ఉంటారు. సో, వాళ్ళందరికీ ఓవెన్ వీసాకి క్వాలిఫై అవకాశం ఉందంట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గదా! నాకు కూడా ఇన్ఫర్మేషన్ వినగానే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. మీకు కూడా యూజ్‌ఫుల్ అయితుందని షేర్ చేస్తున్నాను. కాకపోతే ఇక్కడ ఈ ఓవెన్ వీసా రావాలంటే మిలియన్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండాలా? లేదంటే ఫాలోవర్స్ తక్కువున్నా వచ్చే అవకాశం ఉందా? అసలు యూఎస్‌సిఎస్ ఏం చూస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం మనం. క్లారిటీగా ఏంటంటే ఓవెన్ వీసా రావాలంటే ఖచ్చితంగా మిలియన్ ఫాలోవర్స్ ఉండాలా? లేదంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్నా వచ్చే అవకాశం ఉందా అనేది చాలా మందికి తెలీదు. అందరూ ఏంటంటే కంటెంట్ క్రియేటర్స్ కానీ, ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ అయ్యో! వాళ్ళు చెప్తారు గదా! మిలియన్ ఫాలోవర్స్ ఉండాలి. లేదంటే ఈ ఓన్ వీసా అవకాశం ఉండదు అని చెప్పేసి. అదే నిజమనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే యూఎస్‌సిఎస్ ఎక్కడ గూడా మిలియన్ ఆఫ్ ఫాలోవర్స్ తప్పనిసరి ఎక్కడ చెప్పలేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి 10,000 ఉండొచ్చు. ఒక్కొక్కరికి 30,000 ఉండొచ్చు. 30,000 కంటే తక్కువ ఉన్నా కూడా పర్లేదు. కానీ మీ ప్రొఫైల్‌ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకు చెప్పాలా? ఈబీసీఎస్ వచ్చి ఫాలోవర్స్ సంఖ్య చూడదు. మీ వర్కు, మీ రికగ్నిషన్, మీ బ్రాండ్ కొలాబరేషన్ అసలు మీ వీడియోకి ఎంత ఇంపాక్ట్ ఉందనేది అది చూస్తదనమాట. మనం కంటెంట్ క్రియేట్ చేస్తాం కదా! ఆ కంటెంట్‌కి ఎంత ఇంపాక్ట్ ఉంది? ఆ పనికి ఎంత రికగ్నిషన్ ఉంది? ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ బ్రాండ్స్ ఉంటాయి కదా! అవి మీతో ఎందుకు పనిచేస్తున్నాయనేది క్లియర్‌గా చూస్తారనమాట. ఎగ్జాంపుల్‌కి మీ గురించి న్యూస్ ఆర్టికల్ రావడము, మీడియా ఫీచర్స్‌లో రావడము, ఇండస్ట్రీ ఎక్స్‌పర్టైజ్ నుంచి రికగ్నైజేషన్ రావడము, ఇప్పుడున్న ఈ ఫీల్డ్‌లో మీరు ఇతరులతో కంపేర్ చేస్తే ఎక్కువ ఇన్‌కమ్ సంపాదించడము, చాలా వరకు ఇప్పుడు మీ కంటెంట్ కంపెనీ ఉంది కదా! దాని గురించి రిజల్ట్స్ తీసుకురావడము, ఇవన్నీ కూడా ఓవెన్ ప్రొఫైల్‌ని బలపరిచే ఎవిడెన్స్ అనమాట. మనకేంటి తక్కువ ఫాలోవర్స్, ఎక్కువ ఫాలోవర్స్ అని కాదు. తక్కువ ఫాలోవర్స్ ఉన్నా కూడా మీరు డైలీ ఒక కంటెంట్ పెడతారు కదా! ఆ కంటెంట్‌కి ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతున్నారు, అంటే మీ ఎక్స్‌పర్టైజ్‌కి ఎంత పేమెంట్ చేస్తున్నాయనేది ఇదంతా కూడా చూపించుకోవడానికి ఉపయోగపడతాయి కదా! సో, బ్రాండ్స్ మీ ఎక్స్‌పర్టైజ్ కోసం పేమెంట్స్ పే చేస్తున్నాయంటే, మీ కమర్షియల్ సక్సెస్‌తో పాటు ప్రొఫెషనల్ రికగ్నిషన్ ఉందని కూడా చూపించుకోవచ్చు కదా! ఇక్కడేంటంటే చాలా వరకు ఫాలోవర్స్ ఉన్నారు, తక్కువ, ఎక్కువ కాదు. ఫాలోవర్స్ తక్కువున్నా కూడా మీ రికగ్నైజేషను, మీ అచీవ్‌మెంట్స్ అవన్నీ కూడా ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూపించుకోవడానికి చాలా ఓపెన్ వీసాకి ప్రొఫైల్‌ని కొంచెం ఎక్కువ బలపరుస్తాయన్నమాట. సో, చాలామందేంటంటే ఒక 1,000,000 ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఓవెన్ వీసా గురించి ఆలోచిద్దాంలే అనుకుంటారు. ఇప్పుడు 1,000,000 ఫాలోవర్స్ అవసరం లేదు. మీ ఏవైతే ఇప్పుడు కాంటాక్ట్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఒక ప్రాపర్ డాక్యుమెంట్ చేసి పెట్టుకోండి. గుర్తుంచుకోండి. అవన్నీ కూడా చాలా ఇప్పుడు ఫాలోవర్స్ ఏంటి మీ కంటెంట్ క్రియేట్ అవుతున్నారంటే మీరు మంచిగా ఉన్నారు. బట్ మీ రికగ్నైజేషన్ గాని, మీ అచీవ్‌మెంట్ గాని ఇవన్నీ చూపించడానికి ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ కావాలి కదా! ఈ రోజు నుంచి మీ బ్రాండ్ కాంటాక్ట్స్ ఉంటాయి. పేమెంట్ హిస్టరీ ఉంటది. ప్రెస్ ఆర్టికల్స్, కంపానియన్ రిజల్ట్స్, అవార్డ్స్, ఆడియన్స్ అనలిటిక్స్ ఇవన్నీ కూడా ప్రాపర్‌లీ డాక్యుమెంట్ చేసుకోండి. గుర్తుంచుకోండి. చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఫాలోవర్స్ వచ్చి మీ పాపులారిటీని చూపించొచ్చు. కానీ మీ అచీవ్‌మెంట్స్, మీ రికగ్నైజేషన్, మీ అచీవ్‌మెంట్స్ ఇవన్నీ కూడా ఓవెన్ కేస్‌ని బలపరుస్తాయన్నమాట. ఇక్కడ మెయిన్ థింగ్ ఏందంటే ఎవ్రి ప్రొఫైల్ ఈస్ డిఫరెంట్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ప్రొఫైల్ అన్నమాట. అంటే ఒక్కొక్కరు మిలియన్స్ ఉంటారు. ఒకరు 10,000, 20,000 10,000, 20,000లో కూడా వాళ్ళు చాలా బ్రాండ్ కొలాబరేషన్ చేస్తుంటారు. వాళ్ళ కంటెంట్ కొంచెం హైలీ ఉంటది. కంపారిటివ్స్ బావుంటాయి. సో, మీ దగ్గర ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్‌గా అటార్నీ ఉంటారు కదా! ఇమిగ్రేషన్ అటార్నీ. అతనితో అసలు మీ ఎలిజిబిలిటీని చెక్ చేయించుకోండి ఒకసారి. మీ దగ్గర ఏదైతే ఎవిడెన్స్ ఉన్నాయో క్లియర్‌గా అవి రివ్యూ చేపించుకోండి. అంతేగాని ఇవి ఓన్ డెసిషన్ కాదు. మీరు ఏదున్నా కూడా ఇక్కడ కంపల్సరీ ఇమిగ్రేషన్ అటార్నీని డెసిషన్ అడగాలి. తనతో ఒకసారి మాట్లాడాలి. రివ్యూ చేయించుకొని, మీరు తర్వాత అసలు మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేయించుకోవచ్చు. సో, కంటెంట్ క్రియేటర్స్‌కి, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి, బ్రాండ్ కొలాబరేషన్స్‌కి ఇంత మంచి ఆప్షన్ ఉన్నాయని తెలీదనమాట. సో, ఇది కొంతమందికైతే యూజ్ అవుద్దనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అందరూ కంటెంట్ క్రియేటర్స్ చేస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా పనిచేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ బ్రాండ్ కొలాబరేషన్ కూడా చాలా మంది చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇదొక మంచి ఆప్షన్ నేను అనుకుంటున్నాను. మీ ఎలిజిబిలిటీని చెక్ చేయించుకోండి ఒకసారి అటార్నీతో మాట్లాడుకొని. ఫైనల్‌గా ఒక చిన్న లైను. మీ ఆడియన్స్ సంఖ్య చిన్నదై ఉండొచ్చు. బట్ మీరు సృష్టించిన ఇంపాక్ట్ పెద్దదైతే మీకు అవకాశాల తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.